తయారు చేసే విభాగంలో పనిచేసి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉంటూ అగ్రిమెంట్లు చేయడంలో కూడా ప్రావీణ్యం పొంది అదేవిధంగా నిర్మాణాలు కాలువలు వీటికి సంబంధించిన రూపకల్పన చేయడంలో అంటే డిజైన్స్ లో కూడా ప్రావీణ్యం పొందడం జరిగింది. దీంతో పాటు మీ అందరికీ తెలుసు ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గా ఉంటూనే ఈఎఫ్సి ఎంపీగా ఉన్నారు. అంటే పరిపాలనా విభాగంలో కూడా వారు ఉన్నారు. అదేవిధంగా ఈ పరిపాలనలో కూడా ఎవరిని నొప్పించకుండా వారికి సాధ్యమైన మేరకు నియమ నిబంధనలతో అందరినీ మెప్పించాలని చెప్పేసి సందర్భంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా వారి జీవితం తెరిచిన పుస్తకమైనప్పటికీ నల్లేరు మీద నడక కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. వారి గురించి అనేక విషయాలు తెలుసుకోవాలంటుంది. వారి జీవితంలో వారు ఎస్సీ పోస్ట్ చేయకుండా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉంటూ ఎఫ్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తూ డైరెక్ట్ గా చీఫ్ ఇంజనీర్ అయ్యారు. అది కొంతమంది మాత్రమే తెలుసు. వారి గురించి రాసిన జీవిత చరిత్ర సంక్షిప్త జీవిత చరిత్రని ప్రజలందరికీ ఇక్కడ అందించడం జరిగింది. దయచేసి మీరు ఒకసారి ఆవిష్కరణ చేస్తారని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మనందరి జీవితాల్లో కీలక పాత్ర పోషించే భారత రాజ్యాంగాన్ని సారి నేను గిఫ్ట్ గా ఇస్తూ వేదికలో ఉన్న పెద్దలందరికీ కూడా సతీష్ గారి తరఫున కృతజ్ఞతలు ఇస్తా ఉన్నా. సార్ వారి జీవిత విశేషాలను సంక్షిప్తంగా క్రోడీకరించడం జరిగింది. అవన్నీ కూడా మీ ముందు జరుగుతుంది. వారు నిడదవోలులో 1962 జూన్ 22న జన్మించారు. వారి నాన్నగారు సుధాకర్ గారు అప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నారు. వారి తల్లి గారి పేరు సువర్ణలత గారు. వీరి స్వస్థలము రాజమండ్రి. సతీష్ గారి యొక్క తోబట్టులు వారితో కలిపి 4 అన్నదమ్ములు, 1 చెల్లెలు, మొత్తం కలిపి 5. సార్ రెండో వారు. వారి అన్నయ్య వదిలి ఇద్దరు కూడా డాక్టర్లు ప్రస్తుతం రావులపాలెంలో ఉన్నారు. పెద్ద తమ్ముడు భరతల్ గారు ఓఎన్జీసీలో ఫీల్డ్ ఇంజనీర్ గా వారి తమ్ముడుగా చేస్తా ఉన్నారు. మేడం గారు అడ్మినిస్ట్రేటర్స్ గా ఉన్నారు. వారి చెల్లెలు గారు బావగారు. వారి చెల్లెలు గారు హౌస్ వైఫ్ గా ఉన్నారు. వారి బావగారు ఓఎన్జీసీలో జనరల్ మేనేజర్ గా ఉన్నారు. వారి చిన్న తమ్ముడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తా ఉన్నారు. వారి భరతల్ గారు ఎంపీగా ఉన్నారు. సతీష్ గారు సత్యమణి గారు మన ముందున్నారు. వారు శ్రీమతి ఎన్ అనిత గారు టీచర్ గా పనిచేస్తా ఉన్నారు. వీరికి 1988 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం, పెద్ద కుమార్తె. వీరు చాలా మంది వారి కుమార్తె వివాహానికి కూడా హాజరై ఉంటారు. వారి పేరు సంజన, యుఎస్ లో ఉంటున్నారు. వారిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పుత్తూరు. అదేవిధంగా చిన్న కుమార్తె గారు కేథరిన్ గారు, వారు యుఎస్ఏ లో ఎంఏ చదువుతా ఉన్నారు. ఇది వారి కుటుంబ నేపథ్యం గురించి. తర్వాత విద్యాభ్యాసం. ఈ రోజుల్లో అయితే చాలా మంది అంటే 100కి 100% కూడా ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతూ ఉంటారు. కానీ సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు సార్ నాగార్జున సాగర్, విజయవాడ, ధవళేశ్వరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అంటే 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య 3 ప్లేసెస్ లో వీరి ప్రాథమిక జరిగింది. అదేవిధంగా ఉన్నత పాఠశాల విద్య 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ధవళేశ్వరంలో జడ్పీపీజీ స్కూల్లో జరిగింది. 8th నుంచి 10th క్లాస్ వరకు భీమవరంలో నూతన స్కూల్లో సార్ చదువుకున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్య డిఎన్ఆర్ కళాశాలలో భీమవరంలో చదువుకున్నారు. ఇంజనీరింగ్ విద్య ఉస్మానియా యూనివర్సిటీలో హైదరాబాద్ లో 1980 నుంచి 84 వరకు చదువుకోవడం జరిగింది. ఇది వారి విద్యాభ్యాసం. ఇక వారి ఉద్యోగ పరం గురించి మనం చెప్పుకోవాలంటే 1984 సంవత్సరం ఎల్ఆర్ బ్యాచ్ చెందిన వారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జూన్ 15వ తారీఖున 1985లో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఎక్కడంటే ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఎస్ఆర్పిసి సర్కిల్ నంబర్ 1, డివిజన్ నంబర్ 4, సబ్ డివిజన్ నంబర్ 3లో నంద్యాల సెక్షన్ లో పనిచేశారు. అక్కడ 3 years పనిచేసిన తర్వాత 1987 నుంచి 94 వరకు ఇరిగేషన్ సర్కిల్ ధవళేశ్వరం, గోదావరి వెస్టర్న్ డివిజన్ సెట్టిపేట, ఉండి సబ్ డివిజన్ లో ఉండి సెక్షన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా సార్ పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అంటే సార్ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. ఆ మలుపుల్లో వాటర్ సోర్స్ డిపార్ట్మెంట్ అంటే అప్పటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేయడమే కాకుండా ఎస్టీ కార్పొరేషన్ లో కూడా డిప్యూషన్ లో ఏలూరులో పనిచేశారు. ఆ సందర్భంలో అనేక నిర్మాణాలని కట్టించి వారు ఎంతో ప్రగతిని సాధించి పెట్టారు. అదేవిధంగా అనేక మంది ప్రశంసలు కూడా పొందడం జరిగింది. 96 నుంచి 99 వరకు ఇరిగేషన్ సర్కిల్ ఏలూరుకు సంబంధించిన
ఎర్రకాలువ డివిజన్ జంగారెడ్డిగూడలో పనిచేయడం జరిగింది. 1999 నుంచి 2004 వరకు ఇరిగేషన్ డివిజన్ ఏలూరు ఎస్ఐ సబ్ డివిజన్ లో పనిచేయడం జరిగింది. సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా. సారు 85 నుంచి 2004 వరకు పనిచేసిన తర్వాత 2004 లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదవులు సాధించారు. అదే ఏలూరులో ఇరిగేషన్ డివిజన్ లో హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ప్రారంభించారు. 2010 నుంచి 2015 వరకు ఇప్పటి పిప్ఆర్ఎంసి అప్పటి ఐఎస్ఆర్ఎంసి సబ్ డివిజన్ తాడాపల్లి గూడెంలో పనిచేశారు. 2015 నుంచి 2017 వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎఫ్ఎస్సి గా ఇరిగేషన్ డివిజన్ ఏలూరులో పనిచేస్తూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ ని ఆకివీడు డ్రైనేజ్ సబ్ డివిజన్ లో చేయడం జరిగింది. 2017 సంవత్సరంలో ఇక్కడే మనం గమనించాల్సింది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎఫ్ఎస్సి చేస్తూ ఎస్సీ పోస్ట్ లేకుండా డైరెక్ట్ గా చీఫ్ ఇంజనీర్ గా పదవులు సాధన జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఆ ప్రమోషన్స్ వచ్చే విధానం, కోర్టు కేసులు, వీళ్ళ యొక్క పోరాటం అంతా కూడా కొంతమందికి అయితే ఇక్కడ తెలుసు. చీఫ్ ఇంజనీర్ గా సారు నైట్ ఇరిగేషన్ లో చేశారు విజయవాడలో 3 months. ఆ తర్వాత కృష్ణా డెల్టా సిస్టమ్ సిఈగా రావడం జరిగింది.